గుమగుమలాడే చికెన్ గ్రేవీ కర్రీ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు, సింపుల్ అండ్ టేస్టీగా. ముందుగా 1 kg చికెన్ తీసుకోవాలి. అందులో 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ తీసుకొని మంచిగా కలుపుకోవాలి. మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసి లవంగాలు, సాజీరా, చెక్క వేసుకోవాలి. తర్వాత ఆనియన్ వేసి ఫ్రై చేయాలి. ఆనియన్ ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేయాలి. మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టి కాసేపు ఉంచాలి. ఆనియన్ ఇవన్నీ ఫ్రై అయ్యాయి కదా, అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలపాలి. ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేయాలి. వేసి బాగా కలపాలి. కాసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. తగినంత వాటర్ పోసి కలపాలి. ధనియాల పొడి వేయాలి, కొత్తిమీర వేయాలి. అంతే, సింపుల్, ఎంతో టేస్టీ అయిన చికెన్ గ్రేవీ కర్రీ రెడీ.